గత 25 ఏళ్లుగా శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతం కిడ్నీ వ్యాధులతో మరణాలతో సతమతమవుతుంది. ఒకప్పుడు వామపక్ష ఉద్యమ త్యాగాలతో తలడిచిన నేలాది. నేడు ఈ ప్రాంతవాసులు నిత్యం పేదరికంతో పొట్టకూటి కోసం దేశ విదేశాలకు వలసపోతున్నారు. కిడ్నీ వ్యాధుల బారిన పడి వేల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వామపక్షాలు చాలా కాలంగా నివారణ చర్యలు చేపట్టాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. దాంతో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కిడ్నీ బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రి నేడు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీ. 2 దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంత ప్రజలను పట్టి పీడిస్తున్న కిడ్నీ మహమ్మారి వ్యాధి పసిపిల్లల నుండి పండు ముసలివారి వరకు తమకు ఈ వ్యాధి ఎందుకు వస్తుందో తెలియక మరణ అంచుల్లో పోరాటం చేస్తున్నారు. అలాంటి అభాగ్యుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో కిడ్నీ కేర్ రీసెర్చ్ సెంటర్ని అయితే పనులను త్వరిత పూర్తి చేస్తుంది. అయితే ఈ పనులకు సంబంధించి ఎంతవరకు పురోగతి సాధించింది, ఎప్పుడు ఇది ప్రారంభించబోతున్నారు? బీఆర్కే ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. ఉద్దానం అందమైన ఉద్యానవనానికి మారుపేరు. పచ్చని చెట్లు, సముద్రపు కెరటాల హోరు, ప్రకృతి పులకింతలు ఆహ్లాదంగా కనిపించే ఈ ప్రాంతం ఇప్పుడు ఒక విషాద కూపం. ఈ ప్రాంతం పేరు వింటేనే ఉలిక్కిపాటు, చెప్పలేని భయం, ప్రతి ఇంటా కన్నీటి కథలే, ఆప్తులని కోల్పోయిన బాధలే. దీనంతటికీ కారణం ఈ ప్రాంత వాసులను పట్టి పీడిస్తోన్న కిడ్నీ వ్యాధులు. ఈ దుర్గతి నుండి కాపాడే పాలకుల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. బంగాళాఖాతం తీరం వెంట చిరుగాలులకు వయ్యారంగా తలలు ఊపుతున్న కొబ్బరి చెట్లు, అమ్మాయి వాలుజడల కొబ్బరి తోటల మధ్య తారు రోడ్లు, కొబ్బరి, జీడి, మామిడి, పనస, మునగా తోటలు, ఆ తోటల మధ్య అందమైన పొదరిల్లు, రోడ్డుకు రెండు పక్కల మొగలి పువ్వుల గుబాళింపులు, సముద్రపు అలల సంగీతాలు. ఇది ఒక పచ్చని ప్రపంచం. కేరళ, కోనసీమలకు చిట్టిగా ఇప్పటికీ తెలియడం లేదు. 6 నెలల 8వ డేట్ నుంచి తెలిసిందండి. అప్పుడు వైజాగ్ వెళ్ళాము. వైజాగ్లో మెడిసిన్ వాడాము. తర్వాత తక్కువ అవ్వడము, మళ్ళీ ఒకసారి వెళ్ళేటప్పటికి ఎక్కువైపోవటము, అలా అవుతుంటే ఇక అక్కడ డయాలసిస్ చేయాలి అని డాక్టర్ గారు చెప్పారు. తాగే నీరా, బీపీ, షుగర్ వ్యాధుల, పంటలకు కొట్టే పురుగు మందుల ఏదీ నిజ నిర్ధారణ కాలేదు. అటు ఇచ్చాపురం నుండి ఇటు టెక్కలి మండలం వరకు ఉద్దానం గ్రామాలలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. గత 25 సంవత్సరాలలో 35,000 మరణాలు సంభవించాయని ప్రజా సంఘాల సర్వేలు చెబుతున్నాయి. మృతులలో శాసనసభ్యులు, సర్పంచ్ స్థాయి నుండి స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, కళాకారులు కూడా ఉన్నారు. భర్త కోసం భార్య కిడ్నీ దానం చేసినా దక్కని భర్త, కొడుకు కోసం కిడ్నీ దానం చేసినా ప్రాణాలు దక్కించుకోలేని తల్లిదండ్రులు ఉన్నారు. ఎంతవరకు అది రూఢీ కాలేదు. వాటర్ వల్ల వస్తుంది, ఫుడ్ వల్ల వస్తుంది అని ఎంతవరకు. తర్వాత ఏంటంటే రీఛార్జ్ చేసిన తర్వాత మనకు పూర్తి వివరాలు తెలియదు. పలాస, వజ్రపు కొత్తూరు మండలాల్లో సగటున నెలకొకరు మరణిస్తూనే ఉన్నారు. మరికొంతమంది డయాలసిస్ చేయించుకుంటూ మరణానికి సిద్ధంగా ఉన్నారు. వ్యాధితో మరణించే వారి కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటోంది. నిత్యం మరణాలతో మండుతున్న ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపట్టలేదు. అయితే ఇప్పటికే వేల సంఖ్యలో కిడ్నీ మహమ్మారి వ్యాధి బారిన పడిన వారికి కొంత ఊరట మరియు వారి జీవితకాలం పెంచే విధంగా అధునాతన టెక్నాలజీ, వసతులతో వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 50 కోట్లతో 200 పడకల కిడ్నీ రీసెర్చ్ డయాలసిస్ హాస్పిటల్ నెలకొల్పారు. హాస్పిటల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. కన్స్ట్రక్షన్ బై 15th కల్లా కంప్లీట్ చేసేస్తూ ఉన్నారు. ప్లస్ అప్రోచ్ రోడ్ కూడా కలెక్టర్ గారు స్పెషల్గా డిజైన్ చేయమన్నారు. దాని ప్రకారం వాళ్ళు వేస్తున్నారు. అది కూడా కంప్లీట్ అయిపోద్ది. ఎక్విప్మెంట్ కూడా 70% ఎక్విప్మెంట్ వచ్చింది. అందులో మెజారిటీ ఆఫ్ ది ఎక్విప్మెంట్ ఇన్స్టలేషన్ కూడా జరిగిపోయింది. ఇంకొక 30% ఎక్విప్మెంట్ రావాల్సి ఉంది.
అయితే ఈ హాస్పిటల్ కి సంబంధించి పనులు పూర్తయ్యాయని, రోగులకు కావాల్సిన మిషనరీ ఇన్సులేషన్ పనులు జరుగుతున్నాయని, ఈ హాస్పిటల్ ఒక కిడ్నీ వ్యాధిగ్రస్తులకే కాదని అన్ని వ్యాధులకి ఇక్కడ అధునాతనమైన చికిత్స అందించబడుతుందని, ఉద్దాన ప్రజలకు 200 పడకల ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక సంజీవని అని 14వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా జరుగుతుందని ఇక్కడ అధికారులైతే చెబుతున్నారు. మొత్తం G+4 ఫ్లోర్స్ తోటి మనకు ప్రొవైడ్ చేస్తామండి. మన సీఎం గారు ఏ ఆలోచన బట్టి చేశారో తెలియదు, కానీ మనకు సమస్య వచ్చినప్పుడు నిర్మూలించడమే కాదు, అది దాన్ని పరిగెట్టించాలనే ఉద్దేశంతో ఈ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి ఇక్కడ ఉద్యానంలో కూడా మంచినీటి త్రాగునీటి సరఫరా కూడా ఇప్పించారండి. అయితే ఇక్కడ మనం నెఫ్రాలజీ, యూరాలజీ, డయాలసిస్ వార్డులతోటి 40 బెడ్లతోటి ఒక్కొక్క ఫ్లోర్లో మనం సపరేట్ చేసుకుంటూ పెట్టామండి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం 3 OTs కూడా ఇచ్చామండి 4వ ఫ్లోర్లో. నెక్స్ట్ ఇక్కడ బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ప్యాథాలజీ ఇవన్నిటికి కూడా కిడ్నీ సమస్యలకి సంబంధించిన ప్రతి ల్యాబ్స్ని కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఏదైతే 200 పడకల హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ ప్రభుత్వం నిర్మిస్తుందో ఆ హాస్పిటల్ వేగంగా ప్రారంభం అయితే మాలాంటి వారికి జీవితం కాలం అనేది ఇంకా పెరుగుతుంది, మేము హ్యాపీగా ఉంటాము అని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఏదైనప్పటికి కూడా ఈ ఉద్దానం తాలూకా ప్రజల తాలూకా బాధను గత ప్రభుత్వాలు ఏవి పట్టించుకున్నప్పటికి కూడాను కొంత చొరవ చూపి ఇప్పుడున్న వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఈ రీసెర్చ్ కిడ్నీ సెంటర్ అనేది పెట్టడం కొంత అర్చనీయమైనది మాత్రం చెప్తున్నారు. ఇది కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సంబంధించి ఉద్దాన కిడ్నీ బాధలకు సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్.